హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ ఒకసారి జ్ఞాపకంగా మారిపోయిన క్షణాన్ని మాత్రం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. అందుకే జ్ఞాపకాలకు అంత విలువ ఉంటుంది. అవి కనిపించవు, కానీ జీవితాంతం మనతోనే ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ చేతితో తినిపించిన ఒక ముద్ద, నాన్న భుజాలపై కూర్చొని చూసిన ఒక జాతర, అన్నా చెల్లెలతో చేసిన చిన్న చిన్న అల్లర్లు, స్నేహితులతో కలిసి నవ్వుకున్న రోజులు, జీవిత భాగస్వామితో పంచుకున్న మధుర క్షణాలు. ఇవన్నీ ఈరోజు కేవలం జ్ఞాపకాలే కావచ్చు, కానీ వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తే కళ్ళలో తెలియకుండానే కన్నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆ క్షణాలు మళ్ళీ రావని మనసుకు తెలుసు. మరికొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తే మన పెదవులపై చిరునవ్వు పుడుతుంది. ఎందుకంటే ఆ క్షణాలు మన జీవితంలో ఎంతో అందమైన రోజులను గుర్తు చేస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ కన్నీళ్లకైనా ఆ నవ్వుకైనా కారణం ఒక్కరే. మన జీవితంలో ఎంతో విలువైన వాళ్ళు, మనల్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు, మన కోసం త్యాగం చేసిన వాళ్ళు, మనతో కలిసి నవ్విన వాళ్ళు, మన బాధలో తోడుగా నిలిచిన వాళ్ళు. కాలం ముందుకు పరిగెడుతుంది, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. కానీ మనసులో దాచుకున్న కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. అవి మన జీవితానికి ఒక తీపి గుర్తులు. అవే జ్ఞాపకాలు కొన్నిసార్లు ఒక మధురమైన బాధగా కూడా ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మన జీవితంలో జ్ఞాపకాల విలువ ఏమిటి, ఎందుకు కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఏడిపిస్తాయి, ఎందుకు మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని నవ్విస్తాయి, మనకు ఇష్టమైన వాళ్లతో గడిపిన ప్రతి క్షణం ఎందుకు జీవితాంతం మనసులో నిలిచిపోతుంది, ఈ విషయాలనే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనిషి జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మనసు నింపేది డబ్బు కాదు, జ్ఞాపకాలు, మనుషులే. ఒకప్పుడు మనతో ప్రతిరోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మనకు దూరంగా ఉండవచ్చు. కొందరు పరిస్థితుల వల్ల దూరమయ్యారు, మరికొందరు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వాళ్లతో గడిపిన క్షణాలు మాత్రం ఇంకా మన హృదయంలో సజీవంగానే ఉంటాయి. ఎప్పుడైనా పాత ఫోటో ఆల్బమ్ తెరిచి చూశారా? ఒక పాత పాట విన్నారా? లేదా చిన్నప్పటి ఇల్లు కనిపించిందా? ఒక్క క్షణంలోనే మనసు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పటి నవ్వులు, అల్లర్లు, చిన్న చిన్న గొడవలు, పండుగల సందడి అన్నీ కళ్ళ ముందు తిరుగుతాయి. అదే జ్ఞాపకాల శక్తి. అవి కాలాన్ని వెనక్కి తిప్పలేవు, కానీ కాలంతో కలిసి ప్రయాణించిన మన భావాలను మాత్రం మళ్ళీ మన ముందుకు తీసుకొస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఏడిపిస్తాయి, ఎందుకంటే అప్పట్లో మనతో ఉన్న మనుషులు ఈరోజు మన పక్కన లేరు. ఇంకోసారి ఆ రోజులు వస్తే ఎంత బాగుండేది అని మనసు నిశ్శబ్దంగా కోరుకుంటుంది. మరికొన్ని జ్ఞాపకాలు మన పెదవులపై చిరునవ్వును తీసుకొస్తాయి, ఎందుకంటే ఆ రోజులు ఎంత అమాయకంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రేమతో నిండిపోయి ఉండేవో గుర్తు చేస్తాయి. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని విలువైనదిగా చూడాలి. ఈరోజు మనతో ఉన్న మనుషులు రేపు జ్ఞాపకాలుగా మారిపోవచ్చు. ఈరోజు చెప్పాల్సిన ప్రేమను రేపటికి వాయిదా వేయకండి. ఈరోజు చూపాల్సిన ఆప్యాయతను తర్వాత కోసం దాచుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు ఈరోజే ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జ్ఞాపకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనల్ని నవ్విస్తాయి, మరొకటి మన కళ్ళను తడిపేస్తాయి. కానీ కన్నీళ్లు తెచ్చే జ్ఞాపకాలే మన హృదయంలో ఎక్కువ కాలం నిలిచిపోతాయి. ఒకప్పుడు ప్రతిరోజు మనతో మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేని దూరంలో ఉండవచ్చు. ఒకప్పుడు మన కోసం ఎదురు చూసిన అమ్మ, తన కష్టాలన్నీ తనవిగా భావించిన నాన్న, మనతో చిన్న చిన్న విషయాలకు గొడవపడి మళ్ళీ నవ్విన అన్నా చెల్లెళ్ళు కాలం గడిచే కొద్దీ అందరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోతారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, మనం కోల్పోయింది సమయాన్ని కాదు, ఆ సమయాన్ని అందంగా మార్చిన మనుషులని అని. ఎన్నోసార్లు మనం ఆలోచిస్తాం, ఆ రోజు ఇంకొంచెం సమయం వాళ్లతో గడిపి ఉంటే బాగుండేది అని. ఆ మాట కోపంతో కాకుండా ప్రేమగా చెప్పి ఉంటే బాగుండేది అని, ఒక్కసారి గట్టిగా హత్తుకొని ఉంటే బాగుండేది అని. కానీ కాలం వెనక్కి తిరిగి రాదు. మిగిలేది పశ్చాత్తాపం, జ్ఞాపకం, కన్నీళ్లు మాత్రమే. అయితే ఈ కన్నీళ్లు మన బలహీనతలకు గుర్తులు కావు. అవి మనం ఎవరినో నిజంగా ప్రేమించామని చెప్పే నిశ్శబ్ద సాక్ష్యాలు. ప్రేమ ఉన్న చోటే జ్ఞాపకాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉన్న చోటే ఆవేదన కూడా ఉంటుంది. అందుకే మన జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తిని
వారి విలువ తెలిసేలోపే గౌరవించాలి. మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి సరియైన రోజు కోసం ఎదురు చూడకండి. ఎందుకంటే ఒకరోజు చెప్పాలి అనుకున్న మాటలు మాత్రమే మిగిలిపోవచ్చు. అప్పుడు ఆ మాటలు వినాల్సిన మనిషి మన ముందు ఉండకపోవచ్చు. జీవితంలో ప్రతి జ్ఞాపకం బాధను మాత్రమే మిగిల్చదు. కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడైనా గుర్తొస్తే మన పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు పూస్తుంది. చిన్నప్పుడు కుటుంబమంతా కలిసి కూర్చొని భోజనం చేసిన రోజులు, పండగల సందడి, అమ్మ చేసిన వంట కోసం ఎదురు చూసిన క్షణాలు, నాన్నతో కలిసి బయటకు వెళ్ళిన రోజులు, స్నేహితులతో చేసిన అల్లర్లు, ఇవన్నీ ఈరోజు మనసుకు మధురమైన జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఆ రోజుల్లో పెద్దగా డబ్బు ఉండకపోవచ్చు, విలాసాలు ఉండకపోవచ్చు, కానీ మనసులో మాత్రం నిండైన ఆనందం ఉండేది. ఎందుకంటే అప్పట్లో మనం వస్తువులతో కాదు, మనుషులతో జీవించే వాళ్ళం. ఒక పాత ఫోటో కనిపించినా, ఒక పాత పాట వినిపించినా, లేదా ఎప్పుడో వెళ్ళిన చోటుకు మళ్ళీ వెళ్ళినా మనసు ఒక్కసారిగా ఆ రోజులకే వెళ్ళిపోతుంది. అప్పటి నవ్వులు, మాటలు, చిన్న చిన్న సంఘటనలు అన్నీ కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తాయి. అప్పుడు మనకు ఒక నిజం అర్థమవుతుంది. జీవితాన్ని అందంగా మార్చేది పెద్ద పెద్ద విజయాలు కాదు, చిన్న చిన్న సంతోషాలే అని. మనతో ఉన్నవాళ్లతో కలిసి గడిపిన సాధారణ క్షణాలే కాలం గడిచిన తర్వాత అసాధారణమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. అందుకే ఈరోజు మీ కుటుంబంతో నవ్వండి, మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీ స్నేహితులతో పలకరించండి, మీ ప్రియమైన వారి కోసం కొంత సమయం గడపండి. ఎందుకంటే ఈరోజు మీరు సృష్టించే ప్రతి మంచి క్షణం రేపు మీ జీవితంలో చిరునవ్వు తెప్పించే అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో వేలాది మంది ఎదురవుతారు, కానీ ఎందుకు కొందరి జ్ఞాపకాలే మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి? ఎందుకంటే ఆ బంధంలో స్వార్థం కంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు, మనం చెప్పకపోయినా మన బాధను గుర్తించిన వాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు చేయి పట్టి నిలబెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్లతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మన హృదయంలో చెరిగిపోని ముద్రగా మిగిలిపోతుంది. ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు కాదు, పెద్ద పెద్ద మాటలు కాదు, తిన్నావా అని అడిగే ఒక పలకరింపు, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పే ఒక మాట, బాధలో భుజంపై వేసే ఒక చెయ్యి. ఇవే నిజమైన ప్రేమకు గుర్తులు. కానీ మనం ఒక పెద్ద తప్పు చేస్తుంటాం. మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువను గుర్తించం. వాళ్ళు దూరమైన తర్వాత, లేదా వాళ్ళు జ్ఞాపకాలుగా మారిపోయిన తర్వాత వారి ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకే జీవితంలో ఆలస్యం చెయ్యకండి. ప్రేమించే వారిని ప్రేమతోనే చూసుకోండి. క్షమించాల్సిన చోట క్షమించండి. చెప్పాల్సిన మంచి మాటలు ఈరోజే చెప్పండి. ఎందుకంటే రేపు ఉంటుందనే నమ్మకం మనకు ఉంది, కానీ ఆ రేపు అందరికీ దొరుకుతుందనే హామీ మాత్రం లేదు. గుర్తుంచుకోండి, మనం వదిలి వెళ్ళేది సంపద కాదు, మనుషుల్లో మిగిలిపోయే జ్ఞాపకాలే. అందుకే ప్రతి బంధాన్ని ప్రేమతో కాపాడండి. ఒకరోజు మీరు ఎవరి జ్ఞాపకంగా మిగిలినా, వారి కళ్ళలో కన్నీళ్లు వచ్చినా, ఆ కన్నీళ్లలో కృతజ్ఞత ఉండాలి, బాధ కాదు. జీవితంలోని ప్రతి జ్ఞాపకానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనక ఒక మనిషి ఉంటాడు. ప్రతి మనిషి వెనక ఒక బంధం ఉంటుంది. అందుకే కొన్ని జ్ఞాపకాలు కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి, మరికొన్ని పెదవులపై చిరునవ్వును పూయిస్తాయి. కానీ ఆ రెండింటికి మూలం ఒకటే, మనకు ప్రాణంగా అనిపించిన మనుషులు. ఈరోజు మీ జీవితంలో మీకు ఎంతో విలువైన వాళ్ళు ఉంటే వారిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఒక ఫోన్ చేయండి, ఒక మంచి మాట చెప్పండి, ఒకసారి హత్తుకోండి. నువ్వు ఉన్నందుకు నా జీవితం చాలా అందంగా ఉంది అని చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనతో ఉన్న మనుషులే రేపు మన జ్ఞాపకాలుగా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, జ్ఞాపకాలు మనల్ని గతంలోకి తీసుకెళ్ళవు, కానీ మనసులోని ప్రేమను మళ్ళీ మేల్కొల్పుతాయి. మనుషులు దూరమైనా నిజమైన ప్రేమతో మిగిలిపోయిన జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.